నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీకందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం అంటే 2025లో జనవరి నుంచి డిసెంబర్ వరకి 12 రాశులకు ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితులు, అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు, జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారినడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు ప్లస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ 2025లో మరి ఆ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అండ్ అలాగే గ్రహచార స్థితులు గాని, గోచార స్థితులు గాని ఎలా ఉండబోతున్నాయి తెలియజేయండి. తప్పకుండా. అయితే ఏంటంటే, గోచార ఫలితాలు మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే, మామూలుగా ఉగాది రోజు నుంచి తెలుసుకుంటాం. అవును. ఉగాది రోజున ఎందుకు రాశి ఫలాలు వినాలి అంటే, హ్మ్. ఉగాది చేసినప్పుడు ఆ కొత్త సంవత్సరాది మన తెలుగు సంవత్సరాది గనక, హ్మ్. అక్కడ కూర్చొని అక్కడ ఎక్కడ ప్రాంగణం జరిగేది గుడిలో జరిగేవి. అవును. సో, గుడిలో ఎందుకు పంచాంగ శ్రవణం వినమనేవాళ్ళంటే, అన్ని రాసులకి అందంగా ఏమి ఉండదు జీవితం. హ్మ్. కాస్త కాస్త మిశ్రమ ఫలితాలు, అవును. కాస్తంత ఇబ్బందులు ఉంటాయి. అవును. కొన్ని రాసులు చాలా బావుంటాయి. హ్మ్. అయితే బావుంది అనుకునేదానికి హ్యాపీగా ఉండేవాళ్ళకి, బాలేదంటే భయపడే వాళ్ళకి, హ్మ్. ఈ రెండిటికి సమానంగా తీసుకోవడానికి అంటే ఒక గుళ్ళో పంచాంగ శ్రవణం చదివేవాళ్ళు. ఆహా! ఆ చదివే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఉపాసన పరులు, అవును. కాస్త ఏదో వాళ్ళు కాస్త తెలిసిన అనుష్ఠానం వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళు చదువుతుండేవాళ్ళు. హ్మ్. ఏదంటే అనుష్ఠానం చేసుకొని ఉపాసన ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ నోటితో ఏం చెప్పినా అది మంచి జరుగుతుంది. హ్మ్. ఏవండీ నిజంగా మాకు ఈ రాశి బాలేదండి అని మళ్ళీ వచ్చి అలా అడిగితే, అలా ఏం లేదమ్మా బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. చేసుకోండి ఏం కాదు అనేసంటే, హ్మ్. వాళ్ళ నోటి వాక్యంతో హ్మ్. ఫలిస్తాయన్నమాట. సో, అందుకని పంచాంగ శ్రవణాన్ని మనకి ఉగాది రోజున హ్మ్. గుళ్ళోనే వినమని చెప్పేవాళ్ళు. హ్మ్. అయితే ఇప్పుడు మనకున్న కాలం మానవ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే, డిజిటల్ మీడియాలోకొచ్చేసాం గనక తెలుసుకుంటున్నాం. అయితే ఇది వర్ష ఫలితాలు అనేదేంటంటే, హ్మ్. జనవరి నుంచి డిసెంబర్ దాకా వినే ఫలితాల కంటే, మే నుంచి మార్పులు ఎవరికైనా ఉంటాయి. ఆహా! ఓకే. అయితే మనం జనవరి నుంచి డిసెంబర్ చెప్పుకోవడం ఏంటంటే, అదొక కొత్తగా అలవాటయిపోయింది. హ్మ్. అవును. కొత్త సంవత్సరం మారిపోయింది. డేట్ మారుతుంది గనక, మారుతుంది. సో, ఈ డేట్ మారిన దగ్గర నుంచి ఏం జరుగుతాయి అవును. అని ఒక ఉత్సాహం. హ్మ్. సో, ఆ ఉత్సాహంలో తెలుసుకోవాలనే కోరికలు, హ్మ్. ఇవన్నీ పుట్టడంతో మనం చెప్పడం జరుగుతుంది. హ్మ్. అయితే ఈ సంవత్సరం కూడా ఏంటంటే, కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు, హ్మ్. కొన్ని రాసులకి మంచి ఫలితాలున్నాయి. హ్మ్. అయితే మంచి ఫలితాలున్నాయి గానీ, వాళ్ళు హ్యాపీగా ఉండక్కర్లేదు. హ్మ్. మిశ్రమ ఫలితాలున్నాయి వీళ్ళు బాధపడక్కర్లేదు. అవును. సో, రెండిటికి ఒక పరిహారం. ఏంటంటే, జ్యోతిష్యం అనేదేంటంటే, అవును. మన జీవితాలకి ఒక మార్గాన్ని చూపించడానికి. అవును. అంటే ఏంటంటే, మనం వెళ్ళే దారిలో ముందు ఒక మలుపుంది. జాగ్రత్తగా అవును. వెళ్ళండి. ముందు అక్కడ ఒక 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 పెద్ద చీకటిగా రాయి ఉంది. ఉంది. ఆ! హ్మ్. అది దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఒక బోర్డ్స్ మనకేదైతే అవును. హైవే సైన్స్. హైవే మీద హ్మ్. పెడతారో, హ్మ్. అలాగ ఒక సైన్స్ అనమాట. హ్మ్. సో, బావుంది అనుకుంటే ఓకే. బ్రహ్మాండంగా మనం అడుగులు వేయొచ్చు. హ్మ్. బాలేదన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం. హ్మ్. అంతకు మించి దీంట్లో నిజంగా బాలే గదా! నిజంగా లైఫ్ బాలైపోతుందా అనేదేం లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే భగవంతుడిని మించిన శక్తి ఏదీ లేదు. హ్మ్. సో, భగవంతుడి నామస్మరణ, భగవంతుడి ధ్యానము, ఇంట్లో పూజా పునస్కారం ఎప్పుడు చేసుకుంటూ వెళ్తే అన్నీ మనకి ఆధీనంలో ఉంటాయి. హ్మ్. అయితే తెలుసుకోవాలి గనక ఈ విషయాన్ని హ్మ్. మనం చెప్తున్నాం. అవును. సో, ఇది తెలుసుకునే విషయాల ప్రాసెస్‌లో ఏంటంటే కొన్ని రాసులకి హ్మ్. బ్రహ్మాండంగా ఫలిస్తున్నాయి. హుహు. కొన్ని రాసులకి మాత్రం చాలా మిశ్రమ ఫలితాలు, కొన్ని రాసులకి బాలేదు. సో, హుహుహు. ఇది మనకి ఈ సంవత్సరం ఉన్న ఫలితాలు. హ్మ్. 2025 సంవత్సరం అనేది కాస్తంత కొంతమందికి కొంచెం గడ్డు కాలంగా కనిపిస్తుంది. హుహుహు. అయితే ఎవరెవరికి ఏం బావుంది? బావున్న వాళ్ళు ఏం చేయాలి? హ్మ్. బాలేని వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి? హ్మ్. అవి చెప్పుకుందాం. హ్మ్. ఏమ్మా? అలాగేనమ్మా. హ్మ్. అమ్మ మరి 2025లో 12 రాశులు మొదటగా మరి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి. మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గ్రహస్థితులు గాని, అండ్ అలాగే వాటి గురించి మన వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వారికి చెప్పండి. తప్పకుండా. సో, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ హ్మ్. మెరుగైన ఫలితాలే. అంటే హ్మ్. మిశ్రమ ఫలితాలు అని ఎందుకన్నామంటే, హ్మ్. ఇక్కడ మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని భగవానుడున్నాడు. హ్మ్. సో, లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల వీళ్ళకి ప్రతి ఒక్క పని అంటే వీళ్ళు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు అంటే హ్మ్. పెండింగ్ అంటే గవర్నమెంట్ సంబంధించిన పనులు రావడం గాని, హ్మ్. తర్వాత ఇంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు గాని, హ్మ్. ఆస్తులతో కోసం కొట్లాడుకునే వాళ్ళకి గాని, హ్మ్. ఆస్తి వాటా వస్తుందా రాదా అనుకునే వాళ్ళకి, అవును. హ్మ్. వీళ్ళందరికీ కాస్త లాభదాయంగా ఉంది. లాభదాయకం. హ్మ్. లాభస్థానంలో శని భగవానుడు ఆ విషయాన్ని వివరంగా వాళ్ళకి సెటిల్ చేస్తాడు. హ్మ్. సో, గవర్నమెంట్‌లో ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న పనులు కూడా బయటకొచ్చేస్తాయి. అంటే డబ్బులు రావాల్సిన డబ్బులు కూడా వీళ్ళకొచ్చే అవకాశం ఉంది. కోర్ట్ నుంచి సమస్యలేమైనా ఉంటాయి. కోర్ట్‌లో ఏమైనా చికాకులు, గొడవలుంటాయి. హ్మ్. వాటి నుంచి కూడా బయటపడే అవకాశం హ్మ్. ఇది మేషరాశి వాళ్ళకి ఉంది. ఉంటుంది. హ్మ్. సో, ఈ మేషరాశి వాళ్ళకి జనవరి నుంచి మే వరకు బావుంటుంది. హ్మ్. అయితే ఏంటంటే, మే వరకు బావుంటుంది అని ఎందుకన్నామంటే, మే తర్వాత గురువు మారుతున్నాడు.
సో గురువు మారినప్పుడు కాస్తంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మార్చి 30 నుంచి శని భగవానుడు కూడా మారుతున్నాడు. లాభస్థానంలో ఉన్న శని భగవానుడు మార్చి 30 తర్వాత వ్యయ స్థానంలోకి వెళ్తున్నారు. సో వ్యయ స్థానంలోకి వెళ్ళడం శని భగవానుడు అనేది ఏంటంటే కొంచెం ఖర్చులు అధికంగా ఉండడము, కొన్ని పనులు అవ్వకపోవడము. శని భగవానుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఆలస్యాన్ని, ఆటంకాలని పెడుతూ పరీక్షిస్తాడు మనల్ని. పరీక్షా కాలం అనమాట. సో పరీక్షించి మనం ఆ పరీక్షలు నెగ్గాము అంటే అప్పుడు దానికి ఆయన ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విషయంగా ఏంటంటే మే వరకు వీళ్ళు కొంచెం ఫాస్ట్‌గా లైఫ్ ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు గానీ, ఉద్యోగాల్లో మార్పు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు గానీ, ఉద్యోగం ఈ ఊరు కాక వేరే ఊరికి వెళ్దాం అనుకునే వాళ్ళు గానీ, స్థలాలు మారాలనుకునే వాళ్ళు గానీ, వీళ్ళందరూ ఏంటంటే మే లోపు చేసుకుంటే మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మే తర్వాత కాస్తంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో అందుకనేంటి ముందుగా వీళ్ళు మే లోపు చేసుకోవాలి. అలాగే వివాహాలు చేసుకునేవాళ్ళు, సో వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, వివాహం చేపించుకోవాలి వీళ్ళందరూ కూడా మే లోపే వివాహం అనేది ప్రారంభం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అమ్మ మరి మేషరాశి వారికి పిల్లలుంటారు చదువుకునే వాళ్ళు. వాళ్ళకెలా ఉండబోతుంది? అలాగే మరి మేషరాశి మొత్తంకి తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. తప్పకుండా. మేషరాశి విద్యార్థులకి కాస్తంత విద్యలో ఆటంకాలనేది మే వరకు లేదు. బ్రహ్మాండంగా చదువుకోగలుగుతారు. మే తర్వాత కాస్తంత విద్యలో కాస్త ఆటంకాలొస్తున్నాయి. ఎందుకు ఆటంకాలొస్తున్నాయంటే అక్కడ లాభస్థానంలో రాహువు, వ్యయ స్థానంలో శని. శని, రాహువులిద్దరూ కలిస్తే కాస్తంత ఆలస్యాన్ని, ఆటంకాల్ని, తెలియని ఒక రకమైన అహంకారాన్ని ఇస్తారు. అంటే మా వల్ల అయిపోతుంది, మేము చదివేయగలం అనే ఒక వాళ్ళకి తెలియకుండా వాళ్ళకే ఒక చిన్న అహంకారం అన్నమాట. సో వాళ్ళు చదివారంటే నేను ఎంతసేపు చదువుతా, 5 నిమిషాలు చదివేస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి. కానీ ఇలాగ అనుకునే వాళ్ళకి మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే మేషరాశి వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా కాస్త మంగళవారాలు కాస్త మౌనంగా ఉండటము, ఎక్కువగా ఎవరితోని గొడవ పడకుండా, అంటే మాటలతో కొంతమంది యుద్ధాలు చేస్తూ ఉంటారు. అవును. అలాంటి యుద్ధాలు జోలికి వెళ్ళకుండా, ఎందుకంటే లాభస్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎంతసేపైనా మనం శ్రమ పడితే, కష్టపడితే ఇష్టపడతారు గానీ, మనం వాదిస్తే, పోట్లాడితే, మేము గొప్ప అంటే ఆయన ఒప్పుకోడు. ఒప్పుకోను. ఈ 2 విషయాల్లో కొంచెం ఇబ్బంది పడతాడు గనక, మనం ఇప్పటి నుంచే మంగళవారాలు ముఖ్యంగా, మంగళవారాల రోజు చాలా కాస్త వీళ్ళకి కష్టకాలంగా అనిపిస్తుంటుంది. అందుకని మంగళవారం రోజు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా కాస్త మౌనంగా ఉండడము, కాస్త ఏదో ఒక నామ మంత్రాన్ని, అంటే శివాయ గురువే నమః అనే మంత్రాన్ని చేసుకుంటుంటూ శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అనుకుంటూ ఉండడము. వీళ్ళు ఎక్కువగా క్షేత్ర దర్శనం చేసుకోవడం. ప్రతి క్షేత్రంలో ఒక రోజు నిద్ర చేసి రావడం. అంటే నిద్ర చేయడం అంటే ఆ గుళ్ళో ఆ విశేషమైన రోజు నిద్ర చేయడం, ఆ పొద్దున్న అక్కడ గుళ్ళో విశేషమైన కుంకుమార్చన గాని, అభిషేకం గాని ఏవి ఉంటే అవి చేయించుకొని రావడం. ఇలా ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకొని రావడం. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సత్ఫలితాల కోసం కావాలి అనుకుంటే, బాగా మంచి ఫలితాలు రావాలంటే వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదంటే ప్రతి నెల చక్కగా అరుణాచలం గాని, శ్రీశైలం గాని వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ప్రతి నెల. చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి వాళ్ళకి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు మే నుంచి కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బంది అనేది బయటపడడానికి ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా బయటపడతారు. ఓకే అమ్మ. మరి 2025లో మరి జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మన వ్యూవర్స్‌కి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండీ! 2025లో జనవరి నుండి అలాగే డిసెంబర్ వరకు ఈ 12 రాశులకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి మరి జయప్రద గారు చాలా చక్కగా వివరించారు కదండీ! ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.